మనం ప్రీవియస్ వీడియోలో మక్స్ గురించి తెలుసుకున్నాం. మక్స్ అంటే సెలక్షన్ లైన్ మీద బేస్ అయ్యి మల్టిపుల్ ఇన్పుట్స్ నుంచి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఇమేజిన్ నా దగ్గర ఒక సిగ్నల్ ఉంది, అది నేను డిఫరెంట్ లొకేషన్స్ కి పంపించాలనుకుంటున్నా. సో అప్పుడు మనం డీమక్స్ అనేది యూస్ చేస్తాం. హలో ఎవరీవన్, దిస్ ఈస్ డే 24 ఆఫ్ లెర్నింగ్ డిజిటల్ లాజిక్ డిజైన్. డీమల్టిప్లెక్సర్ అంటే బేస్డ్ ఆన్ సెలక్షన్ లైన్ ఇన్పుట్ అనేది ఏ అవుట్పుట్ కి వెళ్ళాలనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ అనేది ఒకటే ఉంటుంది, అవుట్పుట్ అనేది 2 పవర్ n అవుట్పుట్స్ ఉంటాయి అండ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి. సో సెలక్షన్ లైన్ మీద డిపెండ్ అయ్యి ఇన్పుట్ అనేది ఏ అవుట్పుట్ కి వెళ్తుందో డిసైడ్ చేసేది డీమక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక దాని ఫంక్షనల్ బ్లాక్. ఇందులో వేరే టైప్స్ ఉంటాయి, 1x2, 1x4, 1x8, 1x16 అండ్ సో ఆన్. సో అంటే 2 పవర్ n అవుట్పుట్స్ ఉంటాయి అండ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4x1 డీమక్స్ తీసుకుంటే 2 సెలక్షన్ లైన్స్ కనుక 0 0 0 1 1 0 1 1. ఈ సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకుని ఇన్పుట్ అనేది ఏ అవుట్పుట్ వాల్యూ కి అసైన్ అవుతుందో చూసుకుందాం. 0 0 ఉంటే ఇన్పుట్ అనేది y0 కి వెళ్తుంది, 0 1 ఉంటే y1 కి, 1 0 ఉంటే y2 కి, 1 1 ఉంటే y3 కి. ఇది దీని ఫంక్షన్. దాని ట్రూత్ టేబుల్ తీసుకుంటే 0 0 ఉన్నప్పుడు i అనేది y0 కి వెళ్తుంది, 0 1 ఉంటే i అనేది y1 కి వెళ్తుంది, 1 0 ఉంటే i అనేది y2 కి వెళ్తుంది, 1 1 ఉంటే i అనేది y3 కి వెళ్తుంది. అవుట్పుట్ ఈక్వేషన్ ఈక్వల్ టు, సో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు y0 ఈక్వల్ టు s1 బార్ s0 బార్, y0 ఈక్వల్ టు i ఇంటూ s1 బార్ s0 బార్, y1 ఈక్వల్ టు i ఇంటూ s1 బార్ s0, y2 ఈక్వల్ టు i ఇంటూ s1 s0 బార్, y3 ఈక్వల్ టు i ఇంటూ s1 s0. ఈ 4 ఈక్వేషన్స్ అనేవి మనకి ప్రెజెంట్ అవుతాయి. ఈ 4 ఈక్వేషన్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. దీని యొక్క హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఇక్కడ ఓన్లీ 2 గేట్స్ యూస్ చేస్తాం, AND గేట్ అండ్ నాట్ గేట్. AND గేట్ అనేది ఏ అవుట్పుట్ ని సెలెక్ట్ చేయాలో డిసైడ్ చేస్తుంది అండ్ నాట్ గేట్ అనేది సెలక్షన్ లైన్స్ ని ఇన్వర్ట్ చేయడానికి యూస్ చేస్తాం. దీని అప్లికేషన్ చూసుకుంటే ఇది మేజర్ గా మైక్రో ప్రాసెసర్ బస్సెస్ లో యూస్ చేస్తాం. ఎందుకంటే బస్సెస్ అనేవి మనకి డేటా అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం బస్సెస్ లో యూస్ చేస్తాం అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో డేటా రౌటింగ్ కోసం యూస్ చేస్తాం అండ్ మెమరీ సెలెక్టర్స్ లో ఏ మెమరీ అనేది మనం సెలెక్ట్ చేయాలో చూసుకుంటాం. టైమ్ డివిజన్ మల్టిప్లెక్సింగ్ సిస్టమ్స్ లో కూడా దీన్ని యూస్ చేస్తాం. సో డీమక్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఎన్కోడర్ డీకోడర్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి డిజిటల్ లాజిక్ డిజైన్ కాన్సెప్ట్స్ ని ఇన్ డెప్త్ గా నేర్చుకోవడం కోసం ప్రోవి లాజిక్ ని ఫాలో చేసుకోండి.